హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోలో మనం గురువులు, లఘువులు, అదేవిధంగా ఉత్పలమాల, చంపకమాల, శారదంలో మత్యమ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ జాతి పద్యంలో అత్యంత ముఖ్యమైనటువంటిది కంద పద్యం అనమాట. దీంట్లో కూడా చూడండి, ప్రతి పాదంలో 4 పాదాలు ఉంటాయి అన్నమాట. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, 1-3 పాదాలు ఒక విధంగాను, 2-4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ గణాలు ఏమొస్తాయి? నల, గగ, భ, జ, స. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఇంద్రగణాల్లో నల అంటే నా అంటే 3 లఘువులు, అదేవిధంగా గురువు అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ గగ అంటే ఏంటి? 2 గాలు ఉంటే మనం ఏం పెట్టుకోవాలి? 2 గురువులు పెట్టుకోవాలన్నమాట. మనకు భజస అంటే తెలుసు, భజస ఎర్రతమ్మని చెప్పుకున్నాం కదా, 3 అక్షర గణాలు అలా అనమాట. ఇక్కడ చూడండి, 1-3 పాదాల్లో 3 గణాలు మాత్రమే వస్తాయి. 2-4 పాదాల్లో 5 గణాలు వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఒకటో లైన్లో 3 గణాలు, 3వ లైన్లో 3 గణాలు ఎంత అవుతాయి? మొత్తం 6 అవుతాయి. ఇక్కడ 2వ పాదం, 4వ పాదంలో 5 వస్తాయి కాబట్టి 5+5 10. మొత్తం కంద పద్యం మొత్తం మీద 16 గణాలు వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, బేసి గణాలు. అంటే ఇప్పుడు మనం ఒక పద్యం రాసినప్పుడు ఇలా బాక్స్ 3 అక్షరాలకు 3 అక్షరాలు విడదీసుకుంటాం కదా. అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? కంద పద్యంలో ఫస్ట్ లైన్లో 3, 2వ లైన్లో 5 అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఫస్ట్ దగ్గర కానీ, అదేవిధంగా ఇది ఫస్ట్ కదా, ఇది సెకండ్, ఇది థర్డ్ కదా. ఆ విధంగా బేసి సంఖ్యలో అంటే ఆడ్ నెంబర్ ప్లేస్లో జగణం అనేది రాకూడదనమాట. జగణం అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ జా ఉంది కదా, ఈ జా అనేది రాకూడదనమాట. తర్వాత చూడండి, 6వ గణం. అంటే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6, ఇది 6వది కదా. ఈ 6వ గణం ఖచ్చితంగా నల కానీ జా కానీ అవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి, తర్వాత 2-4 పాదాల్లో చివరి అక్షరం. అంటే ఇప్పుడు కంద పద్యం 4 లైన్లు ఉంటుంది కదా. ఈ 4 లైన్లో ఇక్కడ లాస్ట్ది అక్షరం గురువే అవ్వాలి, ఇక్కడ లాస్ట్ అక్షరం కూడా గురువే అవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, 2-4 పాదాల్లో చివరి అక్షరం గురువు రావాలి. అయిపోయింది ఇది. నెక్స్ట్ చూడండి, 2-4 పాదాల్లో 4వ గణం మొదటి అక్షరం యతిస్తాను. అంటే ఇప్పుడు 2వ పాదంలో 4వ గణం అంటే ఏం చెప్పాను? 2వ దాంట్లో 5 గణాలు రావాలని చెప్పాను. 5 గణాల్లో 1 2 3, ఇది 4వ గణంలో మొదటి అక్షరం అనమాట. ఓకేనా? అట్టా చూసుకోవాలి. ప్రాస నియమం కలదు. తర్వాత దీంట్లో ఏమేమి వస్తాయి, ఏమేమి గణాలు వస్తాయని చెప్పుకున్నాం మనం? నల, గగ, భ, జ, స అనే గణాలు వస్తాయని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ సుమతి శతక పద్యాల్లో ఉన్నాయి అన్నీ, సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కంద పద్యాలని అనమాట. నేను ఇక్కడ ఒక చిన్న నీట్ ఎగ్జాంపుల్, ఈజీగా గురువులకు గుర్తుపెట్టే పద్యం ఇచ్చాను అనమాట. చూడండి, దీనికి ఏ విధంగా గుర్తుపెడతాము? ఊ హల్లు 1 సెకండ్లో బలుగుతాం కాబట్టి లఘువు అనమాట. ఇది చూడండి, గురువు, లఘువు. ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ 1 సెకండ్లో బలుగుతాం. కాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు. తర్వాత ఇది చూడండి లఘువు, ఇది చూడండి లఘువు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే, లఘువు. తర్వాత రీకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. తర్వాత కాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అనమాట. ఓకేనా? తర్వాత చూడండి, చూడండి, ఇక్కడ దూ ఉంది కదా, ఈ దూ అనేది 1 సెకండ్లోనే పలుకుతాం. ఇది చూడండి, సేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇది లఘువు. తర్వాత లఘువు. ఇది చూడండి, రిమ్ ఉంది కదా, గురువు. ఎందుకంటే 0 వచ్చింది పక్కన, మళ్ళీ పాకి 0 వచ్చింది కాబట్టి పూర్ణ బిందు వచ్చింది కాబట్టి గురువు అనమాట. గాకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నెక్స్ట్ చూడండి, నపకారికి నొప్పకారం. ఇది కూడా అంతే. చూడండి, లఘువు, గురువు, లఘువు, గురువు, లఘువు. చూసారా? తర్వాత చూడండి, నెపమెన్నక అని ఉంది. ఇక్కడ కూడా అంతే, లఘువు. ఇక్కడ చూడండి, నాకు నా ఒత్తు ఉంటే దాని ముందు అక్షరం అవ్వాలని చెప్పాను, గురువు అవ్వాలని చెప్పాను. అప్పుడు ఇది లఘువు అయిపోద్ది. ఇది ఆటోమేటిక్గా లఘువే, ఎందుకంటే కా కాబట్టి. ఇక్కడ సేకి చూసారా, దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. ఇక్కడ వాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. ఇక్కడ చూసారా, రాకి పావొత్తుంది అంటే ఇది సంయుక్త అక్షరం. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు. అదేవిధంగా ఇక్కడ నేకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా కూడా గురువు అయింది. తర్వాత ఇది లఘువు, తర్వాత లఘువు, గురువు. ఓకేనా? ఇప్పుడు మనం గురువు లఘువులు అనేది గుర్తుపెట్టేసాం అనమాట పద్యానికి. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? 1-3 పాదాల్లో 3 గణాలనే చెప్పుకున్నాం. నేను ఇక్కడ లాగుతాను చూడండి, ఇది దీంట్లో 3 రావాలి, దీంట్లో 5 రావాలి, మళ్ళీ దీంట్లో మనకి 3 రావాలి, దీంట్లో
5 గణాలు రావాలన్నమాట 4వ లైన్లో. ఇప్పుడు దీన్ని కందపద్యాల్లో ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం? నల కానీ, గగ కానీ, భ, జ, స. వీటిల్లో ఏదైనా 3 రావాలి. వీటిల్లో ఏదైనా 3 అంటే చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే మనం చూడండి, లఘువు లఘువు గురువు ఇది సెట్ అవుతుంది ఫస్ట్ది. కాబట్టి ఇక్కడ గీత కొట్టుకుంటాం, ఓకేనా? ఇక్కడ గీత కొట్టుకుంటే అది ఏమైద్ది? సా అయింది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, 1 2 3 4 లఘువులు ఉన్నాయి. ఇక్కడ మనకు 4 లఘువు ఉన్నది ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇదేమవుతుంది? నల అయిద్ది అనమాట. తర్వాత ఇక్కడ మనకి మిగిలిపోయింది ఒకటే ఉంది కాబట్టి బా. కాబట్టి ఇక్కడ మనకు బా ఉంది. కాబట్టి ఫస్ట్ లైన్ ఓకేనా? ఇప్పుడు మనం 2వ లైన్కి వెళ్దాం. 2వ లైన్ గమనించండి బాగా. 2వ లైన్ బాగా గమనిస్తే మనకేముంది? 2 లఘువులు గురువు ఉంది. 2 లఘువులు గురువు మనకు పైన కూడా ఉంది. ఇక్కడ ఉంది చూశారు కదా, సా చూశారు కదా. కాబట్టి ఇది సా అయింది. తర్వాత ఇక్కడ చూడండి, మధ్యలో గురువు వచ్చింది అంటే ఏంది? మనకి జా అయింది. ఒక్క నిమిషం, తప్పు పడిందమ్మ, ఒక్క నిమిషం. ఎందుకంటే నేను ఒక ఎక్స్ట్రా కొట్టాను, 4 అక్షరాలు కొట్టాను. ఇక్కడ చూడండి, గా ఉంది కదా, ఇక్కడ గా వరకు విడ తీసుకుంటాం. ఎందుకంటే 2 లఘువులు గురువు, అది కూడా ఏమైంది? మళ్ళీ సానే అయింది, ఓకేనా? తర్వాత చూడండి, మధ్యలో గురువు ఉంది కాబట్టి ఇది ఏమైంది? జా అయింది, ఓకేనా? ఇప్పుడు మనకి 1 2 3 అయినాయి. ఇంకా 2 చేయాలి. దీన్ని 2 చేయాలంటే ఏ విధంగా చేస్తాం? ఇక్కడ చూడండి, మళ్ళీ సా అయింది. ఇక్కడ 2 గురువులు ఉంటే మనకేం రావాలని చెప్పాం? ఆల్రెడీ పైన రాశాను చూసారా, గగ అనేది రావాలన్నమాట. ఇప్పుడు చూసారు ఇక్కడ 1 2 3, ఫస్ట్ 3 వచ్చినాయి కరెక్ట్. 1 2 3 4 5, ఇక్కడ 5 వచ్చినాయి కరెక్ట్. తర్వాత చూడండి, నెక్స్ట్ లైన్ కూడా చూడండి. నెక్స్ట్ లైన్ కూడా చూస్తే మనం క్లారిటీగా చూడాలన్నమాట. ఈజీగా ఉంటుంది, కష్టమేం కాదు. జస్ట్ మనకు రూల్స్ గుర్తుంటే అయిపోద్ది. ఇక్కడ కూడా చూడండి, సా వస్తుంది. ఇక్కడ సా వస్తుంది. ఫస్ట్ 1 సా వచ్చింది, ఎందుకంటే 2 లఘువులు గురువు కాబట్టి. నెక్స్ట్ చూడండి, మనకి 4 లఘువులు ఉండే. ఇక్కడ 4 లఘువులు ఉంటే అప్పుడు ఏమైంది? నల అయిపోద్ది. ఇది బా అయిపోద్ది. ఇక్కడ 3 రావాలి, మనకు 3 వచ్చేసినాయి లెక్క ప్రకారం. ఇప్పుడు మళ్ళీ ఈ లైన్కి వెళ్ళిపోదు. ఈ లైన్కి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడికి ఏమవుతుంది? చివరి గురువు ఉంటే సా అవుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో సా వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? మధ్యలో గురువు వస్తే ఇది జా అయిపోద్ది అనమాట. ఇది జా అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ భా అయిపోద్ది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ సా అయిపోద్ది. ఇక్కడ మనకి ఎన్ని గణాలు వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 గణాలు వచ్చినాయి, ఓకేనా? ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి రూల్స్ని ఈ పద్యంలో మనం చూద్దాం. ఫస్ట్ 1 3 పాదాల్లో 3 గణాలు రావాలని చెప్పి 3 గణాలు వచ్చినాయి. తర్వాత 2 4 5 రావాలని చెప్పుకున్నాం, 5 వచ్చినాయి. ఎందుకంటే 1 2 3 4 5, 1 2 3 4 5 వచ్చేసినాయి. ఇంకొకటి చూడండి, రెండవ లైన్లో ఏం చెప్పుకున్నాం? 2వ లైను 4వ లైన్లో చివరి అక్షరం ఏం అవ్వాలని చెప్పుకున్నాం? గురువు అవ్వాలని చెప్పుకున్నాం. గురువు వచ్చిందా లేదా? ఇక్కడ మీరు గమనించారా? ఈ అక్షరానికి గురువు వచ్చింది, ఈ అక్షరానికి గురువు వచ్చింది. అదేవిధంగా మనం బేసి గణంలో జగణం ఉండకూడదు అన్నాం. బేసి గణం అంటే ఏంది? బేసి గణం అంటే 1 3 5 7 9లో చూడండి, ఇక్కడ 1లో లేదు, 3లో లేదు, 5లో లేదు, 7లో లేదు, తర్వాత 9లో లేదు, 11లో లేదు, 13లో లేదు, 15లో లేదు. జగణం అనేది లేదు. 1 3 5 7 9 11 13 15లో జగణం అనేది లేదు. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? ఇక్కడ చూడండి, 6వ గణం నల కానీ జా కానీ ఉండాలని చెప్పుకున్నాం. 6వ గణం నల కానీ జా కానీ ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6, ఇక్కడ నల కానీ జగణం కానీ ఉండాలని చెప్పుకున్నాం. జా వచ్చింది కరెక్ట్, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి, 1 2 3 4, 2వ పాదంలోనూ 4వ పాదంలోనూ 4వ గణం మొదటి అక్షరం ప్రాస అనమాట. ఇక్కడ గమనించారా? ఇక్కడ నా వచ్చింది ఫస్ట్ అక్షరం, ఇక్కడ కూడా నా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూసారా, వా వచ్చింది, ఇక్కడ కూడా వా వచ్చింది. ఈ విధంగా అనమాట. ఈ విధంగా వెరీ ఈజీ. కందపద్యం ఎంత సింపుల్ అనమాట. చూసారా అంత ఈజీగా కందపద్యం నేర్చుకున్నామా? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి రూలు అప్లై అయింది. కందపద్యం ఏంటంటే సుమతి శతకంలో ఉన్నటువంటి ప్రతి పద్యం కందపద్యం అనమాట.
4 పాదాలు ఉంటాయి, 1, 3 పాదాలు ఒక రకంగా ఉంటాయి. కంద పద్యంలో గణాలు వచ్చేసి నల, గగ, భజ, స అనమాట. 1, 3 పాదాల్లో 3, 3, 6 ఉంటాయి. 2, 4 పాదాల్లో 5, 5, 10 గణాలు ఉంటాయి అన్నమాట. తర్వాత బేసి సంఖ్యలో జగణం రాకూడదు. అంటే 1, 3, 5, 7, 9లో ఆ ప్లేస్లో ఉన్నటువంటి గణాల్లో జ అనేది రాకూడదు. తర్వాత 6వ గణం నల కానీ జగణం కానీ రావాలి. తర్వాత 2, 4 పాదాల్లో చివరి అక్షరం గురువు రావాలన్నా మనకు గురువు వచ్చింది. 2, 4 పాదాల్లో 4వ గణం మొదటి అక్షరం యతి స్థానం అని చెప్పాను. యతి అలాగే వచ్చింది, వా వచ్చింది మనకు అక్కడ. ఓకేనా. 2, 4 పాదాల్లో 4వ గణం మొదటి అక్షరం యతి స్థానం అని చెప్పుకున్నాం. ఏ విధంగా చెప్పుకున్నాం ఇక్కడ చూడండి. వా ఇక్కడ నే నా కూడా వచ్చింది కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ నే ఉంది, ఇక్కడ నే ఉంది, ఇక్కడ నే ఉంది. అంటే నా గుణితో లేదని ఒక అక్షరం ఉండొచ్చు అనమాట. ఇది కంద పద్యం. నెక్స్ట్ మనం ఆట వెల్ది, తేటగీతి, శేషం పద్యం కూడా చెప్పుకున్నాం. అవి కూడా ఇలానే ఉంటాయి. నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.